Hi everyone, welcome back to Java from Scratch Day 8. Today we are going to learn how to get input from user. జావాలో యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో 60 సెకండ్స్ లో నేర్చుకుందాం. జావాలో యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి స్కానర్ అనే క్లాస్ ని యూజ్ చేస్తాం. ముందుగా స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ java.util.scanner. యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవడానికి ఇలా స్కానర్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. తర్వాత స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. యాజ్ యూజువల్ క్లాస్ డిక్లేర్ చేసుకోండి. క్లాస్ index public static void main string args. ఇప్పుడు స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్కానర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే స్కానర్ ఇక్కడ ఆబ్జెక్ట్, ఈ స్కానర్ అనేది క్లాస్, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ మీ ఇష్టం, యూ కెన్ గివ్ యువర్ నేమ్ ఆల్సో. ఇక్కడ నేను స్కాన్ అని ఇస్తున్నా. స్కాన్ ఈక్వల్ టు న్యూ అనేది కీవర్డ్, స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్, ఇక్కడ సెమికాలన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనం యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకోవడానికి ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, ఇక్కడ అదే ఆబ్జెక్ట్ నేమ్ని ఇక్కడ రాయాలి. స్కాన్ డాట్, మనం ఇక్కడ ఇంట్ డేటా టైప్ ఇచ్చినాం కదా, ఇక్కడ నెక్స్ట్ ఇంట్ ఇవ్వాలి. కావాలండి ఇప్పుడు సేవ్ చేసి కంపైల్ చేస్తున్నాం. జావా సి ఇండెక్స్ డాట్ జావా, జావా ఇండెక్స్ డాట్ జావా. సో ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి చూడండి, కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి. నాకు ఒక ఇన్పుట్ బ్రో అనేసి ఇక్కడ అడుగుతున్నాయి. సో ఇక్కడ నేను 10 ఇస్తున్నాను. సో ఇలా మనం యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకోవాలి. అదే ఇప్పుడు నేను 10 ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు ఈ వేరియబుల్లో ఈ 10 వాల్యూ స్టోర్ అయింటుంది. అదే ఇప్పుడు నేను మళ్ళీ స్టోర్ అయిందా లేదనేసి చూడాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ జే, సేవ్ చేసి కంపైల్ చేస్తున్నాం. ఇన్పుట్ అడుగుతున్నాయి. సో ఇక్కడ నేను 20 ఇస్తున్నా. సో మళ్ళీ 20 ప్రింట్ అయ్యి, ఈ 20 అనేది ఏ వేరియబుల్ స్టోర్ అయింటుంది, మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ వేరియబుల్ ఎంత స్టోర్ అయింటుంది 20 ఇక్కడ అవుట్పుట్లో 20 ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇలా వర్క్ అయింది.